సో, ఇది ఆరోగ్యంగా ఉన్నంత కాలం 99.9% జబ్బులకి చెక్ పెట్టేయొచ్చు. ఎక్కడో ఒక చోట బిగిన్ అవుతుంది. ఇది ఆరోగ్యంగా లేకపోవడం. ఇది ఎట్లా అంటే పెద్దగా ఇబ్బంది పెట్టదు బిగినింగ్‌లో అంతా. కాబట్టి దాన్ని పట్టించుకోం మనం. ఇప్పుడు సరిగ్గా మోషన్ రాలేదు. ఓ రోజు రాకపోతే ఓ రోజు వస్తుందిలే అనుకుంటాము. అది సిగ్నల్స్ ఇస్తా ఉంటుంది. మోషన్ సరిగ్గా రాకుండా ఉండడము, ఒక్కోసారి తేన్పులు రావడము, ఒక్కోసారి ఆహ్, మంటగా ఉండడము, ఒక్కోసారి హ్మ్. ఇట్లనే రకరకాల సింప్టమ్స్‌తో బిగినింగ్‌లో అది చిన్నగానే కనబడుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఏం చేస్తాం అంటే మీద ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం. మనం తినే ఫుడ్‌లో ఏవో కొన్ని లోపాలున్నాయి. కొన్ని పోషక లోపాలున్నాయి. లేదా ఆహ్, అదొకటి. దాంతో పాటు దానికి సరిపడింది, దానికి ఇబ్బంది పెట్టే ఫుడ్ తిన్నామని అర్థం. దీన్ని గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో రకాల జబ్బులకి చెక్ పెట్టొచ్చు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నాను. మా నాన్న లేరు, ఇప్పుడు చనిపోయారు. మా ఫాదర్ యూజ్డ్ టు ఆయన ఎంత డిసిప్లైన్డ్ అంటే ఖచ్చితంగా అంటే నేను చెప్పడం మా ఫాదర్‌తో మేము కలిసున్న రోజుల గురించి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ మేబీ 30, 35 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. 30 ఇయర్స్ అనుకుంటే అంతకు ముందే ఆయన 30 సంవత్సరాల ముందే ఖచ్చితంగా రోజు అరటిపండు తినాల్సిందే. రోజు జామకాయ ఎక్కడి నుంచైనా వెతుక్కొని, చెట్లు కోసుకొని అక్కడ 30 ఇయర్స్ ముందు అంత కుప్పలు కుప్పలు ఇప్పటిలాగా పోసి అమ్మేవాళ్ళు కాదు గదా! సో, ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు. ఆయన ఖచ్చితంగా జామకాయ తినడం కానీ, అంటే ఇంటెస్టైన్‌ని ఎంత కేర్‌ఫుల్‌గా కాపాడుకుంటాడనే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. అన్ని సంవత్సరాల ముందే ఆయన విల్ బి వెరీ కాషియస్ అబౌట్ వాట్ హి ఈస్ ఈటింగ్. ఏం తింటున్నాడో కాషియస్‌గా ఉంటాడు. అండ్ ఇవైతే ఎవరు తెచ్చియాల్సిన పని లేదు. అంటే ఎంత జాగ్రత్తగా ఎతికి తెప్పించుకుంటాడంటే అంత అది పనిగా తెప్పించుకుంటాడనమాట. ఓకేనా? అంత కేర్‌ఫుల్‌గా ఉన్నాడాయన. ఇంటెస్టైన్ హెల్త్ మీద. 30 సంవత్సరాల ముందే అంటే ఆలోచించి చూడండి. ఒక ఫ్రూట్ జ్యూస్ ఖచ్చితంగా తాగేవాడు. అండ్ ఆహ్, అప్పుడే 30 సంవత్సరాల ముందే ఆయన మాత్రం చపాతీ తినేవాడు. ఇంట్లో అందరూ అన్నం తిన్నా గాని. సో, అట్లా ప్రతి నైటు మిల్క్ తాగేవాడు. ఆహ్, మనం ఇప్పుడు ఏమని చెప్తున్నామో ఆయన అప్పుడే చేస్తా అన్నాడు. నాకు భలే వండర్ అనిపిస్తుందనమాట చాలా సార్లు. సో, ఆహ్, కాబట్టి మనం అందరికీ చెప్తున్నాను. ప్రాబ్లమ్ రాకముందే ఇంటెస్టైన్ హెల్త్ తీసుకోండి. అదే అన్నిటికి మనకి శ్రీరామ రక్ష నిజంగానే. మనం లావవుతున్నా అదే కారణం. మనం సన్నగయిపోతున్నా అదే కారణం. మనం బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా ఖచ్చితంగా మీ ఇంటెస్టైన్ హెల్తీగా ఉన్నప్పుడు మీ మూడ్ స్వింగ్స్ కూడా హెల్తీగానే ఉంటుంది. ఓకేనా? సో, ఇట్లా ఇట్లా దేనికి కంపేర్ చేసినా ఈరోజు స్టంట్‌లేస్తున్నారు. లేకపోతే రక్తనాళాలు బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. ఆర్టరీస్‌లో ఇయన్నీ కూడా రీజన్ అంతా మనం తీసుకునే ఫుడ్డు అది పొట్ట పొట్ట దాన్ని తీసుకునే ఫుడ్డులో పొట్ట ఈజీగా దాన్ని అరిగించుకోలేక, కరిగించుకోలేక ఎక్కువ తీసేసుకుంటే అది అది నిదానంగా ఒక 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 లేయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైనా జీర్ణాశయంలో ఏర్పడితే అది మెల్లమెల్లగా పెరుగుతూ పోయి ఇట్లనే అన్నమాట అన్నీ జరిగేదంతా గూడా. జస్ట్ బీ కేర్‌ఫుల్ అబౌట్ యువర్ ఇంటెస్టైన్. దట్ ఈస్ ద లెసన్. ఇంకా కావాలంటే ఒక అసైన్‌మెంట్ తీసుకోండి అందరూ కూడా. జీర్ణాశయము దానికి సంబంధించి ఈరోజు ఆహ్, ఏదో ఒక ఏదైనా మీకు తెలిసిన వేలో కొంత నేర్చుకోండి. లేదా పోషకౌషధాల బుక్ ఉంటే దానికి సంబంధించిన లెసన్ కూడా ఉంటుంది. మీ టీమ్స్‌లో దాని గురించిన జాగ్రత్త ఎలా తీసుకోవాలి? ఏంటి? దానికి హెల్ప్ చేసే ఫుడ్స్ ఏంటి? ఇయన్నీ కూడా తెలుసుకోండి. ఇంకోటి మాట్లాడేటప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. యాహ్! సో, కమింగ్ టు ద సీక్రెట్ బుక్. Expectation is a powerful, attractive force. Expect the things you want and don't expect the things you don't want. సో, ఆహ్, ఈ సమ్మరీస్ అన్నమాట. మన లాస్ట్ లెసన్‌లో జరిగిన దానికి సమ్మరీస్ చెప్తున్నాను. ఆహ్, సో, ఎక్స్‌పెక్టేషన్ అనేది ఒక పవర్‌ఫుల్ అట్రాక్టివ్ ఫోర్స్. నీకు కావాల్సింది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఒక అట్రాక్టివ్ ఫోర్స్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో పనిచేసే ఒక ఫోర్స్. సో, ఎక్స్‌పెక్ట్ ద థింగ్స్ యూ వాంట్. యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ ద థింగ్స్ యూ డోంట్ వాంట్. నీకేం కావాలో అదే ఎక్స్‌పెక్ట్ చెయ్యి. నీకు ఏది వద్దో దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మనకు వద్దు అనే దాన్ని నాకదొద్దు, అదొద్దు, అదొద్దు అని అడిగితే అలా అడగకూడదు. అది కాదనమాట. ఓకేనా? నీకేం కావాలనో అది అడగడమే దాని గురించిన ఆలోచనలే లా ఆఫ్ అట్రాక్షన్.
ఒక ఫోర్స్ అన్నమాట. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రాసెస్ ఫర్ షిఫ్టింగ్ యువర్ ఎనర్జీ, బ్రింగింగ్ మోర్ ఆఫ్. ఎవరు ఆడియో ఆన్ చేసుకోండారు మా మ్యూట్ లో పెట్టు, సౌండ్స్ వస్తున్నాయి. సారీ, నేను మ్యూట్ చేయవే, అన్మ్యూట్ అడుగుతున్నా, ఎవరు అన్మ్యూట్ చేయొద్దండి. ఓకే, యా. గ్రాటిట్యూడ్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రాసెస్ ఫర్ షిఫ్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ బ్రింగింగ్ మోర్ ఆఫ్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. గ్రాటిట్యూడ్ అనేది ప్రాసెస్ ఫర్ షిఫ్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ బ్రింగింగ్ మోర్ ఆఫ్ వాట్ యు వాంట్. అంటే దీన్ని ఈ బుర్ర రకరకాలుగా ఆలోచన చేస్తూనే ఉంటుంది కదా. ఈ ఆలోచనల్ని మనకు కావాల్సింది మనం అడిగేదాని లోపల ఏంటంటో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంది, మనకి ఏదొద్దో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక బ్యూటిఫుల్ వెపన్ ఏంటంటే షోయింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. చేయడం అనేది ఎక్కువ చేయడం అంటే ప్రతి, అంటే ఇందాక చెప్పినట్లుగా మనం కూర్చున్న కుర్చీకి కూడా గ్రాటిట్యూడ్ చెప్పచ్చు. ఈరోజు మీరు కూర్చున్న ప్లేస్ లో మీరు బెడ్ మీద కూర్చోన్నారా, లేకపోతే కుర్చీ మీద, సోఫా మీద, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్వన్ మేడ్ ఇట్ టు మేక్ అస్ కంఫర్టబుల్, రైట్? సో అది ఆ విధంగా బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్ అండ్ యూ విల్ అట్రాక్ట్ మోర్ గుడ్ థింగ్స్. నీ దగ్గర ఏముందో వాటికి నువ్వు గ్రేట్ఫుల్ గా ఉండడం అంటే అదే ఇందాక చెప్పినట్టుగా షోయింగ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది మనం ఎట్లా నీళ్ళు తాగుతామో, ఎట్లా తింటామో, ఎట్లా పనులు చేస్తుంటామో దాంట్లో అలానే షోయింగ్ గ్రాటిట్యూడ్. ఇట్ మే బి ఫర్ యువర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్. చిన్న చిన్న పనులు చేసిన థ్యాంక్ యూ చెప్పడం, నిజంగానే మనసులో చెప్పడం. యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫీలింగ్ అనమాట. యా, నాకు నా కొడుకు ఇంత హెల్ప్ చేశాడు అని యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫీలింగ్, రైట్? ఆ విధంగా చెప్పాల్సి వస్తే రోజంతా గ్రాటిట్యూడ్ లో నింపేయచ్చు మనం. నిజం చెప్పాలంటే అన్ని బ్లెస్సింగ్స్ మన చుట్టుపక్కల ఉంటాయి. ఇబ్బందులు ఉండొచ్చు, బట్ దానికంటే ఇబ్బందులు ఒకటో రెండో ఉంటే బ్లెస్సింగ్స్ లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఎంతసేపు అయినా ఆ ఇబ్బందులు మీకేం చెప్తారు మీకు అని అనుకోవద్దండి. ఇబ్బందులు తక్కువ ఉంటాయి ఎవరికైనా, అండ్ బ్లెస్సింగ్స్ ఇన్ఫినిట్ గా ఉంటాయి. వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటే ఈ ఇబ్బందులన్నీ కూడా పోయేసేసి దాని ప్లేస్ లో కూడా ఈ గుడ్ థింగ్స్ వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఓకే, అండ్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు వాంట్ ఇన్ అడ్వాన్స్ turbocharges your desires and sends a more powerful signal out into the universe. Giving thanks for what you వాంట్ అంటే ఇంకా మీకు ఇప్పుడు ఫ్యూచర్ లో మీకు ఏం కావాలనుకుంటున్నారో అది మీకు ఆల్రెడీ వచ్చినట్లుగా థ్యాంక్స్ చెప్పుకోవడం. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే ఇన్ అడ్వాన్స్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు వాంట్ ఇన్ అడ్వాన్స్ టర్బో చార్జెస్ యువర్ డిజైర్స్ అండ్ సెన్స్ ఏ మోర్ పవర్ఫుల్ సిగ్నల్ అవుట్ ఇన్ టు ద యూనివర్స్. అది ఎలా ఉంటుందంటే మనకి కావాలనుకున్నది మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్టుగా థ్యాంక్స్ చెప్పడం అనేది ఇంకా చాలా పవర్ఫుల్ అంటది. అంటే ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పుకోవడం ఒకటి, మనకు కావాల్సింది ఇంకా తీసుకోబోయేది మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? సో అది వస్తువులే కానవసరం లేదు. మీ హెల్త్ కావచ్చు, లేకపోతే మీ రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీకు కాబోయే భర్త గురించి కావచ్చు, లేకపోతే మీరు అటెండ్ అవ్వబోయే ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? ఎనీథింగ్ కి మీరు ఇది ఆపాదించుకోవచ్చు. మీ పిల్లల గురించి కావచ్చు. సో గివింగ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు వాంట్ ఇన్ అడ్వాన్స్ గా బాగా అర్థం చేసుకోండి. అంటే ముందే రిసీవ్ చేసుకున్నట్లుగా. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే ఇంకా చాలా పవర్ఫుల్ అంట. అది పవర్ఫుల్ సిగ్నల్ యూనివర్స్ కి పంపిస్తుందంట. మనకి కావాల్సింది అడ్వాన్స్ గా మనం తీసుకున్నట్టుగా థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది. ఓకే, విజువలైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ పిక్చర్స్ ఇన్ అవర్ మైండ్ ఆఫ్ yourself enjoying what you want. Visualization is the process of creating pictures in your mind of yourself enjoying what you want. మీకు కావాల్సింది మీరు విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా ఆ పిక్చర్స్ క్రియేట్ చేయడం ద్వారా మీరు అవి మీ ఇంటికి వచ్చేసినట్టు. ఇందాక నేను మొన్న ఒకసారి అడిగితే సమ్వన్ సేస్ దట్ నేను కార్ డ్రైవ్ చేస్తున్నట్టు కార్ స్టీరింగ్ మీద చేతులు పెట్టి యా ఐఎమ్ డ్రైవింగ్ ద కార్, ఇలా ఇది విజువలైజేషన్. ఓకేనా? సో అండ్ విత్ generate powerful thoughts and feelings of having it now. The law of attraction then results that
reality to you, just as you saw it in your mind. రైట్. మనం కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. తను ఎలాంటి ఇంట్లో ఉండాలనుకున్నారో ఆ ఇంటికే రావడం జరిగింది. అండ్ ఆ ఇల్లు కావాలి, ఆ ఏరియాలో అలాంటి ఇల్లు కావాలి, అంత అంత స్పేస్‌లో అని రాసుకున్న విజన్ బోర్డ్‌ని ఓపెన్ చేసి మర్చిపోయినట్టు తను రాసుకునింది కూడా. బట్ యూనివర్స్ మర్చిపోలేదు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ నిజంగా జరిగిన విషయాలే రాశారు ఈ బుక్‌లో చాలా మటుకు. ఓకేనా? సో, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మరీ రాశారు. బుక్ రాయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇవన్నీ రాసే ముందు దీన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు స్టోరీస్, వాళ్ళ బుక్కులు చదివి ఇలా ఎంతో రిసర్చ్ చేస్తే గాని ఒక బుక్‌గా తయారవ్వదు. దాన్ని మనం నిజంగానే ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని యూజ్ చేసి రాసిన బుక్‌ని మనం నేర్చుకొని, మనం ఇంప్లిమెంట్ చేసి, మనం కూడా బెనిఫిట్ అయినామనుకోండి. ఓకేనా? సో, దట్స్ వాట్ కదా ఆల్ అబౌట్ దిస్ లైఫ్ ఈస్. అండ్ యాహ్! విజువలైజేషన్. ఓకేనా? ఈ విజువలైజేషన్‌లో యాస్ ఐ టోల్డ్ విజన్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? విజన్ బోర్డ్స్ చాలా మంది స్టార్ట్ చేసినారు ప్రిపేర్ చేయడం గూడా. ఓకే. సో, యూ మేక్ యువర్ విజన్ బోర్డ్ అండ్ యాహ్! దాన్ని మీరు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్టుగా థాంక్స్ చెప్పుకోవడం. హ్మ్. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా యూనివర్స్‌కి రిలీజ్ చేస్తుందనమాట. వాట్ అంటే మీరు ఆర్డర్ చేసినట్టు యూనివర్స్‌కి. యూనివర్స్ ఏం చెప్తుంది? యువర్ విష్ ఈస్ మై కమాండ్ అని చెప్తుంది. ఆ విధంగా మనకి అవి తెచ్చిపెడుతుందనమాట. ఓకేనా? సో, కాబట్టి దాన్ని విజువలైజ్ చేసుకొని పిక్చరైజ్ మీ విజన్ బోర్డ్‌లో పెట్టుకొని రోజు చూస్తూ దాన్ని మీరు వాడుతున్నట్లుగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ థాంక్స్ చెప్పుకోవడం. ఓకే. ద యూజ్ the law of attraction to use the law of attraction to to your advantage, make it a habitual way of being, not just a one time event. Yeah, నాకు చెప్పినట్లుగా ఇట్ ఈస్ వే ఆఫ్ లివింగ్ అయిపోవాలి. షోయింగ్ గ్రాటిట్యూడ్ అండ్ law of attraction to your advantage, make it a habit, make it a habitual way of being, not just one time event. సో, జనరల్‌గా చాలా మంది చూస్తూనే ఉంటాను. అనిపిస్తూ ఉంటుంది నాకు వాళ్ళ బిహేవియర్‌లోనే థీస్ పీపుల్ డోంట్ హావ్ దట్ మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద థింగ్స్ దే హావ్. కుప్పలు కుప్పలు మంది చాలా మంది అంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ దే రియల్లీ డోంట్ హావ్ ద గ్రాటిట్యూడ్ ఫర్ ద థింగ్స్ వాట్ దే హావ్. చాలా మందికి ఇది ల్యాకింగ్. మీరు గమనించి చూడండి. మనమందరం కూడా ఉంటాం దాంట్లో. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసేసి ఉంటాం. సో, అంటే మనకున్న బ్లెస్సింగ్స్‌ని మనకున్న ఆల్రెడీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. చిన్న చిన్న కంప్లెయింట్స్ వచ్చాయి. సో, ఈ కంప్లెయింట్స్ గురించి మాట్లాడడం, ఈ కంప్లెయింట్స్ గురించి అమ్మతో చెప్పుకోవడం, లేదా ఫ్రెండ్స్‌తో చెప్పుకోవడం, లేకపోతే వాళ్ళ అత్తమ్మతోనే చెప్పుకోవడం, ఆయన ఇట్లా అనేసని, ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటి విషయాల్ని ఇంకా ఇంకా ఎక్కువ జరిగేట్లు చేస్తుంది. అదే అది అది ఆ నిమిషానికి మనకి నిజంగానే మన సొసైటీ మేడప్ ఆఫ్ మైండ్ కదా! మనం ఇంట్లో మనం మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన చుట్టుపక్కల సొసైటీ, టీవీలు, పేపర్లు ఇవన్నీ వీటి వల్ల వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే అసలు బ్లెస్సింగ్‌ని మర్చిపోతాం. తను చాలా హార్డ్ వర్క్ చేసి ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి, చాలా మనీ సంపాదించి అందరిని అన్నీ చూసుకుంటా ఉండొచ్చు. ఒక యాస్పెక్ట్‌లో నీకు నచ్చకపోవచ్చు. తన బిహేవియర్ కావచ్చు, లేకపోతే తను నువ్వు చెప్పింది కొనియకపోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. బట్ దట్ ఇట్ డజంట్ మీన్ గ్రాటిట్యూడ్ లేకుండా ఉండడం కాదు. ఆ చిన్న కంప్లెయింట్ పెట్టుకొని ఎన్ని చేసినా మర్చిపోయి ఆ చిన్న కంప్లెయింట్‌నే ఎక్కువ చేసి మాట్లాడుకోవడం ఇది జనరల్‌గా జరిగే విషయం. ఒక ఎగ్జాంపుల్‌కి చెప్పాను. ఓకేనా? అట్లా వాటెవర్ ఇట్ మే బి మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. మీరు కోడళ్ళైతే మీ అత్తల మీద, మీరు అత్తలైతే మీ కోడళ్ళ మీద, లేకపోతే మీ ఫ్రెండ్స్ మీదనో, లేకపోతే మీ తోడికోడళ్ళు, లేకపోతే మీ మీ ఆడపడుచులు, ఈ రిలేషన్స్ పరంగా తీసుకున్నా అంటే ఒకటి ఎక్కువ మాట్లాడుకున్నామంటే అవే ఎక్కువ జరుగుతాయి అంటున్నా నేను. ఇప్పుడు మీకంటూ ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుంది. మీరు, మీ వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మ, నాన్న అండ్ ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ మీ అత్త, మామ, మీ పిల్లలు, ఇన్నర్ సర్కిల్. వీళ్ళందరూ అందరి కోసం అందరూ సంతోషంగా ఉండడం కోసమే పనులు జరుగుతూ ఉంటాయి. టీవీలో చూపించేదంతా అబద్ధాలు. అంత హార్ష్‌గా ఎవరు ఉండరు. ఓకేనా?
ఎవరు అంత హార్ష్ గా ఉండరు. యా ఎవరో బేబీ ఫోటో కనబడితే చాలా బాగుందని చూస్తున్నా. వెరీ నైస్. రైట్. హార్ష్ గా ఉండరు. మనమే దాన్ని ఎక్కువ మాట్లాడి పెద్దది చేసుకుంటాం. బట్ జస్ట్ బీ కేర్‌ఫుల్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. మీ ఇన్నర్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరు మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి విపరీతంగా చెడు ఎవరు ఆలోచించరు. ఒక్కోరి యాటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది అందరికి. ఫస్ట్ యూ స్టార్ట్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ ద అదర్